కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కాలు ఇరిగిందంటారా ఆడికి, చెయ్యి ఇరిగిందంటారా అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చెప్తే ఎవరికన్నా, అప్పుడు నాలాంటి ఊహల్లో ఎట్టుండేది అంటే చెయ్యి ఊడిపోయి ఉంటుంది, కాలు ఊడిపోయి ఉంటుంది అనుకునేవాడిని. ఆ తర్వాత అట్లాగా ఒక బంధువు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేంది నీకు కాలు ఇరిగిపోయింది అన్నారు కదా అంటే, అవునురా ఇరిగింది, మరి ఏంటి అట్లాగే ఉంది కదా అని అడిగినటువంటి సందర్భం ఉంది. అప్పట్లో ఆ వయసులో 3-4 ఏళ్ల వయసులో, 5 ఏళ్ల వయసు అప్పుడు ఉండేటటువంటిది. ఆ తర్వాత నాకు చెయ్యి ఇరిగినప్పుడు తెలిసింది. చెయ్యి ఇరగడం అంటే ఈ రెండింటి మధ్యన ఒక ఎముకకి ఇంకొక ఎముకకి మధ్యన ఉన్నటువంటి ఉండే అతుకుదల అనేది ఊడిపోవడం అన్నట్టు. ఆ తర్వాత కట్టేసి అదంతా చేసిన తర్వాత అది మళ్ళీ సెట్ అయింది కాబట్టి ఓహో దీన్ని చెయ్యరగడం అంటారు అన్నటువంటిది తెలిసిందనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అలా అతికించడానికి ఇప్పటిదాకా ఇబ్బందులోనే దానికి జాగ్రత్తగా చేసి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ప్లస్ ఆహార ప్రక్రియలో ఉండేటువంటి మార్పుల ద్వారా ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఈ కలయిక సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు ఇబ్బంది ఎదురవుతుండే. అయితే ఇప్పుడు తాజాగా చైనా వాళ్ళు కొత్తగా బోన్ గ్లూ కనిపెట్టారంట. అంటే అతికించేటటువంటి ఒక క్రీమ్ లైక్ ఫెవిక్విక్ లాంటిదో అనమాట కనిపెట్టారట. ప్రస్తుతం అది 3 నిమిషాల్లోనే అతికించేస్తుందంట విరిగినటువంటి పార్ట్ని. ఇది కీలకమైన అంశం.